హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మంచి పని చేస్తాడు. మంచి పని చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సత్తివేడులో నేను చెప్పేది రాజేష్ వస్తారా? ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుందా? తప్పే ఈజీగా వచ్చేస్తాడు. ముందు పడుకున్నాడు మన ఇంటికాడ. ఓకే, గెలుస్తాడా? తిరగాల, తిరగకపోతే అదే ఇప్పుడు ఆయన చెప్పిందే కదా. వైసీపీ ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? ఏం వచ్చిందంటే ముసలిళ్ళకంతా పింఛన్ ఇస్తున్నాడు, చదువుకునే పిల్లకాయలకి ల్యాప్టాప్ ఇచ్చినాడు, ఓకే అమ్మ ఒడి ఇచ్చినాడు. అదే బాగుండదు, బాగుంది. ఆయనే రానే. మరి రాజేష్ ఎలా ఉంటుంది? రాజేష్ గారు ఈజీగా గెలుస్తారు ఈసారి? ఈజీగా గెలవాలంటే కష్టపడి తిరగాల, కష్టపడాలి. అవును, మన ఇంట్లో ఉంటే ఎట్ట గెలుస్తాపా. ఓకే, మరి కోనేటి ఆదిమూలం గారు కూడా పోటీ చేస్తున్నారు కదా టీడీపీ నుంచి. ఆయనకి ఓకే, ఎందుకని? ఎందుకనంటే ఎవరైనా నెక్స్ట్ జగన్ కూడా ఉండి ఇప్పుడు నాయుడు కూడా వస్తే ఎట్లా వేస్తారా? ఓకే, అదే కదా. చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే ఇక్కడ పరిపాలన బాగలేదు సార్. రోడ్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేసారు, ఓకే జాబ్స్ లేవు, ధరలు ఎక్కిపోయింది. ఎందుకు సార్? ఇంకా మరి సత్యవేడులో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? సత్యవేడులో ఈసారి రాజేష్ గారా ఆదిమూలం గారా? అది చెప్పలేము సార్. అంటే అంటే ఇక్కడ జేడీఆర్ పోటీ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆదిమూలం తొలగితే ఓడిపోతాడు. అంటే జేడీఆర్ లేకపోతే ఆదిమూలం గెలుస్తారు. అంటే ఇద్దరు రాజేష్ గారు, రాజశేఖర్, జేడీ రాజశేఖర్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడుతో బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే కొన్ని అభివృద్ధుల పనులు నిలిచిపోయినాయి, రాజధాని నిలిచిపోయింది, పోలవరం నిలిచిపోయింది, ఇట్లాంటివన్నీ కొన్ని జరుగుతాయి. ఓకే, అపార్ట్మెంట్లు వస్తాయి, మనకి ఏదో పనులు బయట నుంచి తెస్తాడు. ఓకే, మన జగన్ సార్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనిలోనే ఉంటాడు. రోడ్లు ఎక్కడ పూసినాయి, మొత్తం రోడ్లు. మా ఊరు పోవాలంటే అరగంటకు పోయేది 1.5 గంట అవుతుంది దగ్గర పోవాలంటే. ఎవరండి మీది? అల్లబోంట. ఎక్కడ రోడ్లు అక్కడ గాలి అయిపోతున్నాయి, రోడ్డు లేదు. అది మరి ఈసారి ఇక్కడ ఫైట్ ఎలా ఉంటది? టఫ్ ఉంటుందా, ఈజీ ఉంటుందా? ఇక్కడ అటు ఇటు ఉంటది, అటు ఇటు ఈ మండలం వరకు. ఓకే, ఈ మండలం అంటే మాకు జేడీఆర్ టికెట్ ఇచ్చినట్టే ఇంట్లో కూర్చోండి 30-40 వేల ఓట్లు మెజార్టీతో గెలిచుంటాడు. ఆయన ఓడినప్పుడు వాళ్ళ నుంచి ప్రజలలోనే ఉన్నాడు, ప్రతి గ్రామంలో ఉన్నాడు, 7 మండలాలు తిరగతానే ఉన్నాడు భార్య బిడ్డలు తోడుకొని. ఇంకా ఏడన్నా వచ్చింది పోయింది రోడ్లు వేస్తున్నాడు, ఆయన సొంత డబ్బులు పెట్టి అన్ని చేస్తున్నాడు. ఆయనకి టికెట్ ఇవ్వలే, ఆదిమూలానికి ఆ పార్టీలో ఉన్నాయని టికెట్ ఇచ్చినారు. మేమంతా కాదని వ్యతిరేకంగా మాట్లాడినాము, ఆయన ఓటు ఏమని చెప్పినాము. ఏనంత మాత్రాన కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోవాలా. అది జరుగుతున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? పథకాలు చేసినారు. ఓకే, మరి ఇక్కడ ఈసారి సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజేష్ గారా? ఈజీ గెలుస్తారా టఫ్ ఉండదు అంటారా? ఈజీ గెలుస్తుంది. పార్టీ మారినాడు కాబట్టి ఆయన ఎందుకు మారినాడు ఆయన? అది మనకి టికెట్ ఇవ్వలేదు మారా? తెలియదు. ఓకే, ఈజీ ఉంటుంది అయితే సార్. రాజు గారు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? వాళ్ళు వస్తారంటారా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు రాడు, మీరు కోరుకుంటున్నారు లేదా? మేము ఏముండదు, మాకంతా ఎవరైనా ఒకటేనా? మాకేం బాధ ఎవరు వచ్చి మాకేం పెట్టింది అంట, వచ్చి పెట్టింది వాళ్ళు పెట్టింది. తినే నాయకులు తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకంటే మంచి చేస్తాడు. ఓకే, మరి సత్యవేడులో ఎవరు వస్తారు? సత్యవేడులో ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? రాజేష్ గారా, కోనేటి ఆదిమూలం గారా? ఆదిమూలం సార్. మనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు సార్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారా ఎందుకని? అంతే. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ మా పక్క టీడీపీ. టీడీపీ ఎందుకని? మాకు టీడీపీ ఎక్కువ. మరి లాస్ట్ టైం వైసీపీ వచ్చింది కదా? పోయినసారి అంటే మార్పు అడిగాడు, దానికోసం వేసారు. ఈసారి అయితే రాడు. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా? ఓకే, ఎందుకనండి?
ఆయనకి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటాయి సార్. ఎందుకని సార్? పేద పిల్లలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. స్కూల్స్ కానీ పేద పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగుంది. మరి సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సత్యవేటలో రాజేష్ గారు అవకాశం ఉంది. ఈజీ గెలుస్తారు, టఫ్ ఉండదు అంటారు? ఈజీ గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? అవంతా మేము చెప్పలేము, ఆయన మంచి నాయకుడు ఆయన. మరి సారి సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సత్యవేలో కూడా వాళ్ళే వస్తారు. రాజేష్ గారా లేకపోతే ఆదిమూలం రారు. సారా రారు. చెప్పండి, ఈసారి సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ చేస్తారు. జగన్ గారు. ఎందుకని? అంతా బాగా చేస్తున్నారు. అంతా బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ సార్ ఎమ్మెల్యే అంతే ఎవరైనా ఐడియాలు వేస్తారు. ఐడియా లేదా? రాజేష్ గారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో కోనేటి ఆదిమూలం గారు. మనకు తెలియదు. ఈసారి కొంచెం క్రిటికల్ గా ఉంది. ఎందుకని? ఎందుకంటే రెండు పక్కల జనం ఫుల్ గా ఉన్నారు. ఈ రోజు వచ్చారు వైసీపీ వాళ్ళు, జనం ఫుల్ గా వచ్చారు. మొన్న టీడీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఫుల్ గా ఉన్నారు. అది క్రిటికల్స్ లేదు సరే. అంటే జనాలు వస్తారు, మామూలు జనాలు ఏమనుకుంటున్నారు ఇంటర్నల్ గా చెప్పలేము. ఈసారి టీడీపీ వచ్చేది అనేసి ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటున్నారు. గురుగారు ఏం పేరు మీ పేరు? మురుగన్. తమిళనాడు ఇక్కడ? ఆంధ్ర. సత్యవేడు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటాయి? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకని ఎలా ఇస్తారు? పిల్లకాయలకు భోజనం కరెక్ట్ గా వేస్తారు, డబ్బులు ఇస్తారు, ఎలా ఇది బాగా కరెక్ట్ గా ఇస్తారు. బాగుంటది. ఎవరన్నా ప్రజలకు మంచి చేసే వాళ్ళు అయితే బాగుంటుంది సార్. పథకాలు అవి కాకుండా డెవలప్మెంట్ కి ఇచ్చేసి ఒక కంపెనీలు తేవడం, నిరుద్యోగాలను నిర్మూలించడం ఇలాంటివి చేస్తే కొంచెం బాగుంటది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ అయ్యే చూపిస్తుంది, అయ్యే చూపిస్తున్నారు. ఎవరి మీద అయితే నమ్మకం అయితే కలగట్లేదు అంటారా? ఓకే. సత్యవేడే సరే. సత్యవేడులో మరి ఇప్పుడు దాకా ఆదిమూలంగా ఉండేవారు, ఇప్పుడు ఆయన అయితే టీడీపీ సైడ్. చూద్దాం మరి ఎవరు ఏం చేస్తారు అనేది. ఎలా ఉంటుందా ఫైట్ అంటారు? ఈజీగా ఉంటుందా, టఫ్ గానే ఉంటుంది? టఫ్ గానే ఉందా సిచ్యువేషన్? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు? చంద్రబాబు గారు. ఎందుకు మేడం? ఏమో ఇప్పుడు జగన్ దేమి అంత పాలన నచ్చలేదండి. థ్యాంక్ యూ మేడం. బాగానే ఉందండి. ఎవరైతే బాగుంటది, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేమా? ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎక్కడ లాస్ట్ లో ఈ పాపం లేడీస్ కి, డోక్రా మహిళలకి పడలేదు ఆసరా. అవి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పడుతున్నాయి అమౌంట్ గట్టి బాగా? పడలేదా? కొన్ని పడ్డాయి, కొన్ని పడలేదు. కొన్ని పడలేదు ఉందండి. ఓకే. ఇప్పుడు చూడండి, జనవరి 23 వేసాడు ఆసరా. ఇంతవరకు కొంతమంది పాపం పడ్డాయి, కొంచెం పడలేదు. బాగానే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పాడు, కొన్ని వేయలేదు. ఆయన ఇది అయిపోయాడు. ఈయన ఎందుకు కొన్ని చెప్పాడు, కొన్ని చేశాడు. కానీ 71% చేశాడు, కానీ కొన్ని చేయలేదు. కానీ ఈయన చెప్పలేం. అదే అభిమానం అయితే ఉంది, అభిమానం ఉంది, కానీ చేయలేదు. మరి ఎట్లా మరి? ఎందుకని? ఇప్పుడు అందరికి హాయి చేస్తున్నాడు కాబట్టి అతన్ని చూసి ఓటేయాలి, కానీ పార్టీ చూసి ఆయన చూసి ఓటేస్తాం. అంటే పథకాలు అందరికి అందవు కదా? అందుతుందండి, అందరినీ వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. అందరికి ఉన్నాయి పథకాలు. ఇక్కడ అందరికి అందింది, అందరికి లేని వాళ్ళు ఎవరు లేరండి. ఓకే. సో జగన్ వస్తారంటారు? గ్యారెంటీ. ప్రభుత్వం మారితే మంచిదని నేను కోరుకుంటున్నా. ఎందుకని? వచ్చే ఇప్పుడు వస్తున్నారు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, పడుతున్నాడు, లేదని చెప్పలేదు. కొన్ని పనులకి ప్రభుత్వం మారితే మంచిదని. ఓకే. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితి బాగలా, రోడ్లు లేవో, బైకులు పోయినాయి, అన్ని పోయినాయి. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ వచ్చే చంద్రబాబు నాయుడు. ఆదిమూలం గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు టీడీపీ నుంచి. ఆయన వస్తే బెస్టేనా? ఆయన వచ్చి వేస్ట్ అంటున్నాడు. ఎందుకని? ఆయన పనికిరాడా? నేను చెప్పేస్తాం బ్రో. మరి సార్ మరి ఆయన వల్ల చంద్రబాబు ఉంటే మాకు ఆయన ఇదంతా. ఓకే. ఎవరు వద్దండి? ఎవరు వద్దా? ఎందుకని? ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ సైడ్, సారీ వైఎస్ఆర్సీపీ సైడ్ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ వైపు
ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతారో తెలియట్లేదు. లాస్ట్ టైం వాళ్ళు గెలుస్తున్నారు వాళ్ళ పక్క, ఇప్పుడేమో వీళ్ళు గెలుస్తున్నారు వీళ్ళ పక్క. ఓకే. ఇట్లా ప్రతిసారి మారుతా ఉంటారు, వాళ్ళే ఎమ్మెల్యే అవుతా ఉంటారు, వాళ్ళే అధికారంలో ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు ఒక క్యాండిడేట్ తీసుకున్నప్పుడు మనకి ఎట్లా ఏ క్యాండిడేట్ కావాలి, వీళ్ళ సైడ్ అయితే వీళ్ళ క్యాండిడేట్ ఎట్లా చేస్తారనేది వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళ సైడ్ క్యాండిడేట్ మనకి చిక్కులు పడ్డాయండి. ఓకే. ఇన్ని రోజులు వాళ్ళనే తిట్టినారు, వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చాడు తిట్టినారు. ఇప్పుడు వాళ్ళేమో వీళ్ళని తిడుతున్నారు. వీళ్ళ వైపు క్యాండిడేట్లు వాళ్ళ వైపు, వాళ్ళ వైపు క్యాండిడేట్లు ఎవడేం చేస్తున్నాడు ఇక్కడ? ఓకే. ఇన్ని రోజులుగా ఇక్కడ సత్యపేటలోనే చూస్తే మనకి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎట్లా రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పటికి ఎవరు ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, జగన్ గారు వచ్చినారు, ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు పోతానే ఉన్నారు. ఎవరు ఏం చేసి పాపం పోలా. ఓకే. ఓట్లు వేసుకున్నాం అంతే, మనం దేనికి వేస్తున్నాం తెలియట్లేదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. ఏం ప్రయోజనం లేదండి దీనివల్ల. ఏం బాగానే ఉండదు, జనాలకంతా డబ్బులు వేసినారు బాగా తింటా ఉండాలి. ఏం వాళ్ళకి మరి ఓట్లు వేస్తారా? డబ్బులు తిన్న ఓట్లు వేస్తారంటారా? అది వస్తేనే వాళ్ళకి పోతుంది. ఓకే. ఎవరు కలిగిస్తారు. ఓకేనమ్మా. పిల్లలు అది చెప్పమలేదు కదా ఇప్పుడు. చెప్పలేమంటారా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. మరి సార్ సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉంది? సత్యవేడులోనా? సత్యవేడులో వైఎస్పీ వచ్చేదానికి ఉంది. ఉంది. ఓకే. అదే చంద్రబాబు వస్తే మంచిది. ఇక్కడ వచ్చి జేడీఆర్ కి సీట్ ఇచ్చినారంటే ఇంకా బాగున్నాం. ఆయనకి సీట్ ఇవ్వలేదు, అయితే ఇంత కూడా నిలబడుతున్నాడు ఆయన. ఓకే. రాజమౌళి గారికి ఎలా ఉంటుంది సార్ ఫైట్? ఇక్కడ టఫ్ గా ఉన్నాం. టఫ్ గా ఉన్నాం. ఒకసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్. ఎందుకు సార్? మాకు అన్ని సహాయం చేశారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ సత్యవేడులో ఎలా ఉంటది? సత్యవేడులో వైఎస్ దా ఉంటారు. ఈజీగా ఉంటుందా? టఫ్ గా ఉంటుంది? టఫ్ గా ఉండదు, ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. సార్ ఏపీలో శరసాగంగా ఉంటారు. ఇప్పుడు ఆయన మన ఆదిమూలం ఉన్నారు కదా, ఆయన దీంట్లో వచ్చిన దాంట్లో ఎటు కాకుండా ఉండదు. వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నకి వెళ్తుండే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు నామినీ అయినాడు ఆయన మూర్తి రాజేష్ గారు. ఆ జనం బాగానే వచ్చినారు. మొన్న చాలా బాగానే వచ్చినారు. అదే అర్థం కాలేదు, ఎటు కాకుండా ఉన్నది. ఇక్కడ పరిస్థితి ఆ మారు ఉంది, ఈ ఏరియా పరిస్థితి. జగన్ 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 అయితే బాగుంటది. ఎందుకని సార్? మాకు చెప్పిందంతా చేసినాడు. ఓకే. ఇంతవరకు మాకు ఎప్పుడు 10,000 స్క్రీన్ పడలేదు. దానివల్ల జగన్ వస్తే జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? మాకు మంచి చేస్తాడు. ఓకే. ఇక్కడ సత్యవేడులో సత్యవేడే మేము చెప్పేది. ఓకే. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన బాగా చేస్తాడు. పింఛన్ కూడా ఇలా 10 నెలలు పింఛన్ కూడా ఇలా మాకు. ఓకే. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటారు. పింఛన్ కూడా 10 నెలలు ఇలా. ఎందుకు ఇవ్వలేదు? బ్లాక్ అయిపోయింది. సరే 50-50 ఛాన్సెస్. మీ పేరు సార్? నా పేరు సెల్వా. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంది ఈసారి? ఇక్కడ చెప్పలేం, 50-50 ఛాన్సెస్. ఇక్కడ 50-50. ఆయన కొత్త వ్యక్తి, ఈయన ఆయన వ్యక్తి. కొత్త వ్యక్తి ఏమో ఆ పార్టీ ఈ పార్టీకి రావడం వల్ల మైనస్ అంటారు ఆయనకి. మైనస్. ఓకే. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి లేదు. రోడ్లు మా నియోజకవర్గంలో రోడ్లు అంతా బాగానే లేదు. రోడ్లు బాగాలేదు, అభివృద్ధి లేదు. ప్రకృతి వనరులు మొత్తం దోసుకునేనారు అట్నే ఫుల్ గా. కొండలు, గుట్టలు, ఇసుక. ఈసారి 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు అది మరి. మొత్తం దోసుకొని పోయినారు. ఇంకా అటుమిటి వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ మొత్తం బిల్డింగ్లు, ఇండ్లు కూడా దోసుకుని వెళ్తారు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? సార్ అది సార్ ఇప్పుడు విజన్ అనేది ముఖ్యము. విజన్ అనేది 2024 నుంచి 40 నుంచి చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే. మరి ఈసారి సత్యవేడులో ఎలా ఉంటుంది అన్నారు? ఈసారి సత్యవేడులో మాత్రం టీడీపీని ఫస్ట్ అనుకుంటున్నాము, కానీ ఇది వచ్చి ట్రిపుల్ వర్గాలుగా చీలిపోయినందువల్ల వైఎస్ఆర్ రావచ్చు. వైఎస్ఆర్ రావచ్చు. మేబీ
కానీ అభిప్రాయం మటు కానీ మేము సైకిల్ గుర్తే. ఎందుకంటే ముగ్గురు వర్గాలుగా ఉన్నందువలన ముగ్గురు ఓట్లు చీలిపోవచ్చు. ముగ్గురు ఓట్లు చీలిపోతే ఏమవుతుంది, మారిపోవచ్చు. ఓకే, సిబిఎన్ గారు ఎందుకని ఏమో పరిపాలన నాకు నచ్చలేదు, నచ్చలేదు. బాగుంటదని. ఓకే, మరి ఈసారి ఇక్కడ ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం సత్యవేడులో? ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, మెజార్టీ తక్కువ వస్తుంది కానీ టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలుస్తుంది. అరవింద్ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అండి. జగన్ గారు ఎందుకని సార్? ఇష్టం. ఇష్టం. ఓకే, మరి ఈసారి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈసారి? సత్యవేడులో రాజేష్ గారా ఆదిమూలం గారా? అంటే ఐడియా లేదు సార్. ఐడియా లేదు ఇక్కడ అభ్యర్థులు. జగన్ అయితే రావాలి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఆయన అన్ని పథకాలు పెట్టాడు, అన్ని బాగా చేస్తారు కదా. ఓకే, మరి ఇక్కడ సత్యవేడులో సార్? సత్యవేడులో కూడా రెండు ఇదిగా ఉండదు సార్. జనసేన ఇది వైఎస్ఆర్ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది. ఓకే, సేమా? ఓకే, ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు కదా, రాజేష్ గారు అటేమో ఆదిమూలం గారు, అటు నుంచేమో రాజశేఖర్ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా. ఐడియా లేదు. ఐడియా లేదా? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఎందుకనమ్మా? తెలుగుదేశం వల్ల ఉపయోగం ఉంది కానీ వైఎస్ఆర్ వల్ల మాకేం ఉపయోగాలు లేవండి. ఓకే, తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటారు. ఎట్లా చెప్పగలం, ఇద్దరు ఎవరు వచ్చిన మనం ఏం చెప్పగలం. జగన్ పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసారు కదా. పరిపాలన బాగానే ఉండదు. బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? వచ్చే అవకాశం ఉండదు, ప్రజలు బట్టి నడవడి బట్టి ఉండదు. ఓకే, ఎవరో సార్ తెలియదు సార్. ఇప్పుడు డౌట్ గానే ఉంది, ఎవరో సార్ తెలియదు సార్. తెలియదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? పర్వాలేదు సార్. పర్వాలేదు. ఓకే, మరి ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఇక్కడ ఎవరు తెలియదు సార్. ఇద్దరు వచ్చినారు, ఎవరు తెలియదు సార్. తెలియదు, కన్ఫర్మ్ గా చెప్పలేదు సార్. కన్ఫర్మ్ గా చెప్పలేదు. మనం చెప్పేది ఏముంది, చెప్పండి ధర్మం వచ్చి ఎవరు చేస్తున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? పరిపాలన పరిస్థితి, కానీ పరిపాలన పరిస్థితి కూడా సరే. ఏం చేస్తే చెప్పు, ఏం చెప్తున్నారు చెప్పు. రోడ్లు బాగలే, ఏడు బాగలే, ఏం చేయలే. ఓకే, పేద పెద్దలకి ఏం చేసిన అంత పేదలు మేము కూడా చేసిన ఏం చేసినట్టు ఏం చేయలేదు. ఏం చేయలేదు. నాయకులంతా వచ్చినంత చూసి చేస్తారు కానీ ఏం చేసేయలేదు, ఏం చేసేయలేదు. చేస్తే మంచిగా పరిపాలన ఉండాలి, బాగుండాలి. ఉంటే కూడా సరే వచ్చేవాళ్ళు వచ్చి ఇస్తారు, చేసేవాళ్ళు ఎవరు చేసేయలేదు. అది సార్. మీరు ఏ జిల్లా నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి సార్. మిమ్మల్ని వచ్చిన చెప్పండి. మాది సత్యవేడి నియోజకవర్గం. మా తరతరాలు 3 తరాలుగా ఉన్నాను. నేను ఒక వార్డు మెంబర్గా ఉన్నాను, ఎంపీటీసీగా ఉన్నాను. కానీ అన్ని సదుపాయాలు నాకేమో దేవుడి ధర్మంగా బాగానే ఉండేది. ఇక్కడ సత్యవేడి ప్రాంతానికి ఆదిమూలం ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరెవరు వచ్చిన పోతే నేను వచ్చిన ఏమైనా ఉంటే అడగండి, మేము దానికి సమాధానం చెప్పాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీలో ముఖ్యమంత్రి అంటే మాకు తగినంతకి ఇంతవరకు రోడ్డు బడ్జెట్ లేకుండా సత్య ప్రమాణం చెప్తాం. వైఎస్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మాకు పరిపాలన బాగానే ఉండేది. చెప్పిన వాగ్దానాలన్నీ కరెక్ట్ గా అందరికి అందుబాటులో ఇచ్చినాడు. ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా ఆయన ఏం చేస్తాడో, ఎన్ని బాధలు పడతాడో, ఎన్ని కష్టాలు పడతాడో అది కాదు మాకు ముఖ్యం. ప్రజలకి ఇచ్చిన వాగ్దాలు, సేవలు అనేది చేసినాడు. చేసిన గొప్ప వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసు అయినా ఆయన వయసుకి పెద్ద రకం చేసినాడు. వాళ్ళ నాన్నతో పాటు వయస్సు అనేది వాళ్ళ నాన్నతో పాటు, వాళ్ళ నాన్నతో గుణబాలతో పాటు ఈ రోజు వరకు బాగానే చేసినాడు. ఈ రోజు ఆదిమూలం గారు ఈ ఎన్నో వనరులు ఉన్నాయి కాబట్టి, ఇది అవుట్ ఆఫ్ బార్డర్ కాబట్టి ఈ బార్డర్ లో తగినట్టుగా చాలా సంపాదన ఉండాలి. నీకు ఎంపీ సీట్ ఇస్తే తిరుపతిలో ఎందుకు వద్దన్నావు? ఆడ సంపాదన లేదు. ఈడ వచ్చి నీకు సంపాదన 3 సీట్లు ఉండదు. ఇంకొక పోతే ఇసుకలు మాఫియా ఉండదు, ఇంకొకటి పోతే మట్టి మాఫియా ఉండదు, ఇంకా పక్కన పోతే తమిళనాడు తరలింపు చేసేదానికి సంపాదన ఉండదు. ఈడ వనరులు ఉండవు కాబట్టి నీకు ఎమ్మెల్యే కాన్సెప్ట్ అడిగితే ఎవరు ఇస్తారు? మీరు దొబ్బినారు కోట్ల లెక్కన దొబ్బినారు. సీట్లో నిజమా అబద్ధమా? దొబ్బినారా లేదా? దొబ్బినారు.
ఈ రోజు టీడీపీలో పోయి చేరిపోతే అది తప్పు. నేను చెప్పుకోవాల్సింది, నేను యాక్స్ పరంగా నేను వైఎస్ఆర్ఏ. గతం నేను రాజశేఖర ఫీల్డ్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను, ఈ రోజు కూడా వైఎస్ఆర్ లో ఉన్నాం. కాకపోతే ఆ వయస్సే నాకు చాలా సెటిల్ చేసి, నాకు నా బిడ్డ చనిపోతే ఏమి స్పందన చేయలే ఇంతవరకు. అయినా నేను మానవును, సత్యంతరిగితే ఉంటా. ఒకే ఒపీనియన్, జగన్ మళ్ళా సీట్లు తక్కువైనా సీఎం అవుతాం. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మంచి చేసేవాళ్ళు ఎవరు మంచిదే. మంచి చేసేవాళ్ళు. ప్రజెంట్ జగన్ గారు ఎలా ఉంటారు ప్రభుత్వం? అంతా బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? వస్తారు. మరి సత్యవేడులు సారి తెలీదా? ఇక త్రిముఖ పోటీ కదా. త్రిముఖ పోటీనా? ఓకే, అందువల్ల మనం చెప్పలేము. చెప్పలేదు. కృష్ణమానికి వచ్చిన అడుగుతుండ ఇద్దరు సరి సమానంగా ఉండదు. 7 వరకు సత్యవేడు వరకు, పైన బీజేపీదా. ఓకే, ముఖ్యమంత్రి అదే సరి సమానంగా ఉందంట. సరి సమానంగా ఉందా? ఓకే. చెప్పలేమంటారా? చెప్పలేము సార్. ఇక్కడ సత్యవేడులో వైఎస్ఆర్సీపీ వస్తుంది సార్. వైఎస్ఆర్సీపీ ఎందుకని సార్? అంతకుముందు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో ఉండి టీడీపీలోకి వచ్చాడు. అప్పుడు ఒక వర్క్ కూడా చేయలేదు. చేసిన తర్వాత మొదట్లో గెలిచినప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ దీంతో వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనుకున్నాను. అందుకే వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్ సార్. నాకు జగన్ అవ్వాలి సార్. జగన్ గారు ఎందుకనమ్మా? జగన్ అందరికి మంచిది చేస్తున్నాడు సార్. ఓకే, మళ్ళీ వస్తారంటారు ఆయన? ఆయనే వస్తాడు. ఏం చేశారా మంచి మీకు? ఆయన ఆ మంచితనం కోసం ఆయనే వస్తాడు. ఏం చేశారమ్మా ఆయన మంచి? అందరికి ఓట్లంతా వేసినాము. ఆయన అందరికి గెలిచి అందరికి మా గుండెల్లో ఆయనే ఉండిపోయాడు. ఓకే, మంచోడు సార్. మంచోడు జగన్ గారు ఎందుకని సార్? అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఓకే, మేము సత్యవేడులో సార్. మా సత్యవేడు ఎవరు సార్ సత్యవేడులో? ఈయన వస్తాడు, రాజేష్ గారా? ఓకే, థ్యాంక్స్. వైఎస్ జగన్మోహన్ చెప్పండి సార్. చెప్పండి, ఎవరు వస్తే బాగుందంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు జనాల్లో మంచి మార్పు ఇచ్చుండదు. ఎక్కడ కూడా పేదరికం లేదు, పక్షపాతం లేకుండా పనులు జరుగుతున్నాయి. లంచగొట్టితనం లేదు అధికారుల పక్షంలో. ఇంటికి పక్కనే సచివాలయాలు, మంచి సర్టిఫికేట్ల రూపంలో ఏ సంక్షేమ పథకానికి అడ్డు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి మంచిగా చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఓకే, ఈసారి ఇక్కడ సత్యవేడు ఎలా ఉంటుంది అన్నారు? డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తిని పెట్టినా గెలుస్తుంది. నోగుతోటి రాజేష్ గారిని ఇంకొద్దిగా అడ్వాన్స్ నాలెడ్జ్, మంచి అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ కాబట్టి అతని ప్రమేయం కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లాస్ట్ టైం 157 వచ్చినాయి కదండి సీట్లు. అవును, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? మా టార్గెట్ 175 అనేది మా అధ్యక్షుల వారి టార్గెట్. ఓకే, మేము కూడా దాన్ని ఆశిస్తున్నాం. మా నియోజకవర్గ పరంగా ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డితో గెలుస్తారు. 175 సిద్ధం. ఓకే, దాంట్లో గ్యారెంటీ, నో డౌట్. సత్యవేడు నియోజకవర్గం రాజేశ్వరం గారు 100% 20,000 ఓట్లతో మెజారిటీ గెలిపిస్తారు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీ ముఖ్యమంత్రి అయ్యేదానికి జగన్మోహన్ రెడ్డి ఖాయం. ఆయన అభివృద్ధి, ఆయన సంక్షేమ పథకాలు, ఈ లేడీస్ డెవలప్మెంట్, ఈ ఫీజు రియంబర్మెంట్ ఇవంతా బాగానే ఉంటాయి. మన జనరల్ గా చెప్తున్నా, ఈ జగన్ పాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంతవరకు 50 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జరుగుతూ ఉండేవి. ఈ 5 ఏళ్ళు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా వచ్చేదానికి ఇంతకు ముందు 151 సీట్లు వచ్చింది. ఈసారి 140 వచ్చేదానికి ఏదో ఒకటి సర్దుబాటు లేకుండా లీడర్లు కొంచెం 10 సీట్లు పోయే అవకాశం ఉంటాయి. ఖచ్చితంగా 140 సీట్లు వచ్చేదానికి 100% ఖాయం. మార్గమే లేదు. సత్యవేడి నుంచి రాజేష్ గారికి ఇచ్చారు కదా. సత్యవేడి కాన్స్టిట్యూషన్ వచ్చి మన అనుభవం ఎక్కువ ఉంది మన రాజేష్ అన్నకి. ఈ పోయినసారి ఉండే ఆదిమూలన్న ఏం డెవలప్ చేయకుండా ఈ రోడ్లు, ఈ కొన్ని ఫ్యాక్టరీలో జాబ్ విషయంలో కొన్నింత మోసం చేసేసిపోయినారు. దానివల్ల ఏం రాజేష్ అన్న గారు ఖచ్చితంగా 30,000 మెజారిటీతో గెలిచే అవకాశం నా కంట్లో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అతనే రావాలి సార్. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని బాగా నచ్చిండ్రు సార్. ఓకే, అమ్మ ఒడి వేస్తున్నారు, ఆసరా, చేయూత, ఓకే, అన్ని వేస్తున్నారు. దీని మించి ఇంకెవరు సార్ చేస్తారు? మరి సార్ సత్యవేడులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు?
నూకతోటి రాజేష్ గారే వస్తారు. ఈజీగా గెలుస్తారంటారా? టఫ్ ఖచ్చితంగా గెలుస్తారు. అతనే ఈజీగా గెలుస్తారు. టఫ్ ఏం లేదు. ఈజీగా గెలుస్తారు. ఏ మాత్రం చెప్పండి సార్. 80,000 మెజార్టీ వస్తుంది. 80,000 మెజార్టీ. ఎందుకని సార్ అంటే లాస్ట్ టైం 40,000 వచ్చింది సార్, అందుకంటే ఎక్కువ వస్తుంటారా? ఖచ్చితంగా వస్తుంది సార్. సరే ఈసారి అంటే అది మూలంగా ఆ పక్క వెళ్ళిపోయారు కదా, దానివల్ల పార్టీకి ఎఫెక్ట్ ఉందంటారా? పార్టీకి మేలే అంటారా? అందుకే కదా డబుల్ గా చెప్పినాము. 40-80కి పోయింది కదా. ఓకే థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ గారే వస్తారు సార్. ఎందుకురా అంటే ఆయన చేసిందంటే 3 years దా పని చేసినారు. 2 years కరోనాలో పోయింది. ఇంత 3 years ని ఇంత మంచి చేసిన అంటే తెలివైన ఉండేవాడు. జగన్ కింద ఓటేస్తారు. జగన్ గారు ఎందుకని సార్? సంక్షేమ పాలన అందించిన ఒకే ఒక ముఖ్యమంత్రి త్రూఅవుట్ ఇండియాలో ఈయన ఒకడే కాబట్టి ఖచ్చితంగా రావాలని చెప్పి మా కోరిక. సత్యవీడులో ఎలా ఉంటుంది సార్? వన్ సైడ్ ఉంటుంది. వన్ సైడ్. ఓకే. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి కదండి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? 130 నుంచి 140 దాకా వస్తుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఈసారి 170 సీట్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది. బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు బ్రహ్మాండం ప్రజలకు అందుతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ పెన్షన్స్ కానీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. కాబట్టి అంటే ప్రతి ఇంట్లో కూడా ఓట్లు వేసేదానికి బ్రహ్మాండంగా ప్రజలు వాళ్ళగా తనగా వస్తూ ఉన్నారు. కాబట్టి 120 సీట్లు కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా మనకు ఇక్కడి నుంచి మన ఆదిమూలం గారు పోయిన దానివల్ల మన పార్టీకి చాలా ఎక్కువ లాభమే జరిగింది. ఎందుకంటే విశ్వాసం 15 ఏళ్ళుగా అతనుకో మాకు మేము అంత పాటుపడినాం. 15 ఏళ్ళు కానీ అందరిని ఏమార్చి ఒక్క రోజులో ఒక్క రాత్రిలో వెళ్ళిపోయినాడు ఆయన. ప్రతి ఒక్కరిని ఏమార్చినాడు. ఈ నియోజకవర్గం మొత్తం ఏమార్చి వెళ్ళిపోయి అక్కడ పోయేసి డబ్బులు కొనుక్కొని వెళ్ళిపోయినాడు. వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరే ఆ పార్టీలో ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు. దానివల్ల మాకేం నష్టం లేదు. మొత్తం పూర్తి నష్టం వాళ్ళ కుటుంబానికే నష్టం మొత్తంగా. కాబట్టి బ్రహ్మాండంగా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ కనీసం 20 ఏళ్ళకి మెజారిటీ తక్కువసారిగా వస్తుంది సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏం చేసేదండి? జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? ఎవరు వస్తేనే మంచి చేస్తే బాగుంటాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 5 years చూసారు కదా మీరు. బాగానే ఉంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? వస్తే బాగుంటది. నల్లటి శరీరం 600 ఓకే. వైఎస్ఆర్సీపీ జగన్ గారు వస్తే బాగుంటారా? బాగుంటది. ఓకే. ఎందుకని? మంచిది చేస్తున్నారు. పిల్లలు కానీ బాగా చూస్తున్నారు. ఓకే. మళ్ళీ వచ్చి జీతాలు బాగా ఇస్తున్నారు. బాగుంది. చెప్పండి. ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తా ఉన్నాడు కదా, జనాలకి ఇస్తా ఉన్నాడు, చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. కాబట్టి అతను వస్తేనే బాగుంది. మన వస్తే బాగుంటుంది. మనం చెప్పమాలి కదా సార్, ప్రజల దగ్గర ఉండేది మన చెప్పమాలి. జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? బాగుండదు. మాదిరిగా ఉందా? ఓకే. మళ్ళీ వస్తారంటారు ఆయన? మన చెప్పమా ఒకరు మనిషి చెప్తే కదా జనాలు మొత్తం చెప్పొద్దా? ముఖ్యమంత్రి మోడీ ఉంటేనే బాగుంది. మోడీ ఇక్కడ ముఖ్యమంత్రి. జగన్ గారు. ఓకే. ఎలా ఉందన్నా నీ పరిపాలన? బాగుందా? బాగుంది. మళ్ళీ వస్తారన్నారు ఇక్కడ సత్యవీడులో? తెలీదా? సత్యవీడు రాజేష్ గారికి ఇచ్చారు కదా. ఓకే. జగన్ గారు వస్తే బాగుంది అంటారు. చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటారు? మంచి కార్యక్రమాలు పెట్టి ఉన్నాడు. ఓకే. మరి సార్ ఇక్కడ ఎలా ఉంటది అంటారు? ఇక్కడ బాగుండదు. బాగుంది. సత్యవేడులో బాగుండదు. బాగుండదు అంటే ఈయన ఆదిమూలం గారు ఇప్పుడు ఇటు వచ్చారు కదా టీడీపీలోకి. అవును. అటేపేమో రాజేష్ గారు. అవును. ఎలా ఉంటది ఫైట్ ఇక్కడ? టఫ్ గా ఉంటది. ఓకే. చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు రవికుమార్. ఎలా ఉండదండి సార్ సత్యవేడులో? సత్యవేడులో వచ్చే ఎలక్షన్ వచ్చి టఫ్ గా ఉంటాయి. జనాల్లో మార్పు రావాలా. ఓకే. మరి వచ్చిందంటారా మార్పు? ఓటేస్తే కదా మార్పు వచ్చేదానికి. ఓటేస్తే కానీ తెలియదు అంటారా? అంటే అనుకుంటారు కదా జనాలు ఇక్కడ, ఏమనుకుంటున్నారండి ఇప్పుడు ప్రజెంట్? వాళ్ళు ఓటేస్తే కదా మాట్లాడతారు, కానీ ఓటేయాలి కదా. వాళ్ళు డిసైడ్ తీసుకోవాలి కదా. మార్పు రావాలి కదా. చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎందుకని సార్? ఎందుకంటే బాగుండదు, మాకు నచ్చింది. ఓకే. మరి ఈసారి సత్యవీడులో వచ్చే అవకాశం ఉందంటారు? ఆదిమూలము ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఓకే.
మీ పేరు? నా పేరు రాజేంద్ర. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? నాకు ఎవరు వచ్చినా మంచిదే. మంచిది. ఎవరు వచ్చినా మంచిది. ఎవరు వచ్చినా నాకు సరిపోయేదేలే అని నేను చేసుకుంటా. ఓకే, అంతే. నా కష్టాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేదు. అదేంటి అది? అవును, మన కష్టాలు ఎవరు తీసుకునే వాళ్ళ. వాళ్ళు కలవటం, వాళ్ళు సంపాదకం, వాళ్ళు పోతారు, కానీ మాకేం లేదు. ఓకే. జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు చూసారు కదా, ఎవరు పరిపాలన చేసినా మమ్మల్ని ఒక రోజు కూడా పనికి పోకుండా చేయలే. ఎండల్లో కూడా కష్టపడుతున్నాం మేము. వాళ్ళు నీళ్ళలో పథకాలు ఏం రాలేదు మీకు? మాకేం రాలే. ఓకే. ఈసారి సత్యవీడులో ఎలా ఉంటుంటారు? సత్యవీడు చెప్పలేమా? టఫ్ అయి ఉంటుంది అంటారా? సిబిఎన్ గారు ఎందుకని సార్? ఇట్స్ డెవలప్మెంట్ సీఎం. ఓకే. జగన్మోహన్ రెడ్డి సైకో సీఎం, దట్స్ ఆల్. సింపుల్ లాజిక్. ఓకే. మరి ఈసారి సత్యవేడులో ఎలా ఉంటుంది అంటారు? సత్యవేడు ఐ థింక్ ఆదిమూలన్న గెలుతాడు. ఈజీగా ఉంటుంది ఫైట్, టఫ్ ఉంటుంది సార్? ఈజీ లేదు, కొంచెం టఫ్ గా ఉంటుంది. టఫ్ ఉంటుంది. చెప్పండి సార్. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఉండరు ఇప్పుడు మేము జగనే. జగన్ గారు. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆ పార్టీ మీరు. ఓకే. ఇక్కడ ఎవరు వస్తారంటారు ఇక్కడ? ఇక్కడ సత్యవేడులో ఈయన రాజేష్ కదా, ఆయన రాజేష్ గారు ఎమ్మెల్యే. వస్తారైనా ఈజీగా? వస్తారు. మేమంతా చంద్రబాబు నాయుడు పార్టీ. మన స్టేట్ డెవలప్ కావాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు రావాలి. కొన్ని వేల కోట్ల అప్పులు చేసేసినాడు ఈయన. అప్పులు ఎవరు తీర్చేది? వీళ్ళకెందుకు తెలియదు. అప్పులు మన మీద ఎంత పడుతుంది అని ఆ ఉద్యోగస్తులకి తెలుసు. ఉద్యోగస్తులు అంబోగా చేసాడు. రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ₹1 డబ్బు లేదు. ఏమా రిక్షా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వమన్నాడు ఈయన. చెప్పండి, రోడ్లు ఉందా? బస్సులు ఉందా? కరెంట్ ఛార్జీలు ఈ రోజు 1100 వేస్తే వచ్చే నెల 1600, అవతల నెల 1800. ఈయన 1,000 కోట్ల వాళ్ళ డబ్బులు తీసుకుంటూ మన నెత్తులు ప్రజల నెత్తిన చెప్తా ఉన్నాడు. ఎవరండి ఇది కట్టేదంతా? చెప్పండి. మరి సార్ సత్యవీడులో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఆదిమూలం గారు. ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుందా? టఫ్గానే ఉంటది, అయినా ఆదిమూలమే గెలుస్తాడు. మనకి తెలియదే. వాళ్ళు వస్తారు, మనం ఓటు వేస్తారా వాళ్ళు వస్తారా? మనం ఎవరు నేను చెప్పేది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 సంవత్సరాలు చూసారు కదా. అవును. ఎలా ఉంది? పర్వాలే, బాగుంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? మనకు తెలియదే, మన చేతలు ఏముంది? మీరు కోరుకుంటున్నారు, రావాలనుకుంటున్నారు మీరు? మనకు రావాలంటే అనుకున్నారా? ఎటు ఎవరెవరు ఏమేమి వేస్తాం మనకు తెలియదు కదా దానికి. ఓకే అమ్మా, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుందమ్మా? తెలుగు అంతగా రాసా, మంచిగా ఎవరు పరిపాలన చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటది. సరేనా? పాల్వాడీలు ఇచ్చినారు బియ్యం, అదే ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళు వట్టి పురుగులు. మళ్ళా రాగి పిండి ఇచ్చినారు, దాంట్లో ఇసుకి రాళ్ళు. మరి వద్దనేది ఎంత ఇస్తుండారు. దేనికి? ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఆవుల గొడ్ల నాకేమో అర్థం కాలేదు. ఈ చేసే వాళ్ళు ఏమని చేస్తారు? చేయకుండా పోతే బాగుండు కదా. దేనికి జనాలకి తీస్తాను అది ఇస్తానని చెప్పేది ఆశ ఉండకూడదు, ఇవ్వకూడదు. డబ్బు ఇవ్వకండి, ఈ లంచ్ ఇవ్వకండి, ఇదంతా చెప్పారు. బాగా పరిపాలన చేసి ఈ రాజా అప్పు లేకుండా ఉంటే చాలు ఇండియా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? ఆయన స్కీము, ఆయన ఇది ఎవరు చేయలే. ఈ దేశంలో ఎవరు కూడా ఈ మారికి ముఖ్యమంత్రి మేము చూడలా. తమిళనాడు బార్డర్ సార్, మాకు పక్కన ఉండదు. మా పెద్ద ఆవిడలో చెన్నైలో ఉంది. ఆయన చెప్తుంది, మీరు వరాలు మీకు వచ్చిన సీఎం ఆ మాట చెప్తారు. ఈ కరోనాలో మిమ్మల్ని కాపాడినాడు. ఎవరు ఏ సీఎం కూడా ఈ స్టేట్ లో ఈ మారిగా చేయలా. మీ దేవుడు మీ సీఎం పక్క రాష్ట్రం ఉండే వాళ్ళ, తమిళనాడులో ఉండే వాళ్ళు పొగిడే ఒక ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే. ఏం తప్ప ఇంకా సీఎం మనం వదులుకున్నామంటే ఈ దేశం నాశనంగా పోతుంది. చంద్రబాబు కాదు, ఆయన కూటని అన్ని వచ్చితే కూడా దానికి పోయినారంటే జనం మనం తలగా మట్టి వేసుకున్నట్టే అవుతుంది, కానీ ప్రజలు బాగుపడరు. అదే మంచి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలా. ఇంకా 30 సంవత్సరాలు ఆయనే ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. పేదవాళ్ళు ఉండకుండా చేసే ఒక ముఖ్యమంత్రి ఆయనే. పేదవాళ్ళని చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. ₹1 ఆయనకి అకౌంట్ నెంబర్కి తెలుదు. 130 సారి బటన్ నొక్కి ప్రజలకు డబ్బు వేసిన ఒక ముఖ్యమంత్రి ఎవరంటే ఈయనే.
ఈయన తప్ప ఇంకొక ఎవరు చంద్రబాబుకి అకౌంట్ నెంబర్ కూడా తెలియదు. ప్రజలంటే ఎవరని కూడా తెలియదు వాళ్ళకి. ఓటు వేసుకున్న వరకుమే మళ్ళా ప్రజల గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు. చంద్రబాబుకు ఆ బుర్రలే, పేదవాళ్ళకి చేయాలని బుర్రలే, పెత్తందాడు పాలన చేస్తాడు ఆయన. కానీ పేదవాళ్ళకు పనిచేసే ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ స్టేట్ లో, ఈ ఇండియా దేశంలో ఎవరిలా సీఎం జగన్ లాగా ఆయనే మళ్ళీ సీఎం కావాలి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే చెప్పేది వింటావా? బాగా వినండి. ఒక మనిషి ఒక గుడి కాడ వచ్చి నన్ను అడిగింది, నేనా ఏ ఊరు అనేది. నేను సత్తల వ్యాపారం చేస్తాను, బండి తోలుతాను, లారీ డ్రైవరు, ఇంటర్నేషనల్ వాళ్ళే బస్ డ్రైవరు. దీన్ని కూడా వాళ్ళే బస్ డ్రైవర్. నేను నా వల్ల తోలలేదమ్మా, బాగా బీడెత్తండి. ఇంటర్నేషనల్ వాళ్ళే బస్ డ్రైవర్ నేను. నాకు 45,000 సంపలం. తమిళనాడు నాది ఆంధ్ర కాదు, తమిళనాడు. నాకు వచ్చి ఒక ఆమె ఏమనిందంటే, ఏమి ఇక్కడ ఉండవంటే దానికి ఏమ చెప్పినారు తెలుసా ఆమె, నైనా నా కొడుకుంటాడు అని చెప్పారు. ఎందుకు చెప్పినారు తెలుసా? అమ్మా నేను అన్నం తెచ్చినాను, తీసుకొని తినండి అంటే, వద్దు నైనా నాకు మా కొడుకు ఉండాడంటే, మీ కొడుకు వచ్చేదానికి ఎప్పుడు అవుతాదంటే, లేదు నా జగన్ ఉండాడు అని చెప్పినారు. నిజంగా మీరు ఏ ఛానల్ ఏమని నాకు తెలియదు, మీరు నన్ను అడిగిన కాబట్టి నేను చెప్పినాను. జగన్ ఉండారు, 100 రూపాయలు తక్కువ 3,000 ఇస్తారు. నేను నొయ్యి తీసుకొని 500 నొయ్యి తీసుకొని నేను గుడికాడ వండుకొని నేను తింటాను, హాయిగా తింటాను, ఏమి బాధ లేదు అనేసి చెప్పారు. నేను 100 రూపాయలు కాదు 200 ఇచ్చిన. 200 ఇస్తే కూడా ఆమె తీసుకోలేదండి, తీసుకోలేదు. నాకు జగన్ ఉండాడు, మా కొడుకు ఉండాడు, నా కొడుకే లేకపోతే కూడా పర్వాలేదు అని చెప్పినారు. జగన్ వస్తే నాది తమిళనాడు. ఎవరో పాప ఎవరో ఆ అమ్మ 3 బిడ్డలు కండిందంట. 3 బిడ్డలకి ఏమి స్వాతంత్రం లేదు, ఆమెకి పెట్టే కూడు లేదు, తిండి తినేది లేదు. ఎవడో పాపం ఆయన మంచి మనిషి. నాది తమిళనాడు ఎన్నమ్మ గంటికి నాది. నా పేరు రంజిత్. అర్థమైందా? నాది మీ సొత్తు నేను తినలేదు. ఆంధ్రాలో వచ్చి మందు తాగుతాను, ఆయన కాడ వచ్చి ఇంకేంలే. అర్థమైందా? ఆ మరి వచ్చి ఆయనకి మంచి చేసేయాలి, వీడియో వేసేయండి, నిజంగా రైలు వేయండి. ఆయన ఏదో పాపం మంచి చెడ్డో బాగా మంచి చేస్తున్నాడు. ఎవరికి ఓటు వేసేదని. ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే తమిళనాటికి ఆంధ్రాకి 1,20,000 ఇస్తాననేసి చెప్పుండారు రాహుల్ గాంధీ. ఒక సంవత్సరానికి 1,20,000 ఇస్తానని చెప్పినుండారు. అది మంచి మనిషి. ఇప్పుడు తమిళనాడులో వచ్చి మా కరుణానిధి చెప్పినాడు 1,000 రూపాయలు ఇస్తాననేసి. ఇచ్చినాడు లేదా? 15వ తారీఖు అంటే వస్తుంది, వస్తుందన్నా 15వ తారీఖు వస్తుంది మా తమిళనాడులో. ఏంది కంపెనీలో పని చేస్తే కూడా 16వ తారీఖు 20వ తారీఖు వేస్తారు. మాకు తమిళనాటికి 15వ తారీఖు 1,000 రూపాయలు వస్తుంది ఇంటికి ఏళ్ళు పెడితే.